ఫ్రెండ్స్ హలో, నేను మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్. అయితే ఈరోజు వచ్చి మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. చాలా రోజులు కారు తీసుకున్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ ఏంటంటే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికని చెప్పి ఫైనలీ ఇవాళైతే ఇంకా ఫిక్స్ చేస్తాము. లాంగ్ డ్రైవ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో యూత్ ఉన్నారంటే వాళ్ళకి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అంటే గోవా. ఇప్పుడు ఆ గోవా వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం 7 మెంబర్స్ కూడా మా కార్లోనే చక్కగా గోవా వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మేము చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయో, కేరళ కానీ కర్ణాటక కానీ వీటిలో ఏమున్నాయో వాటి దగ్గర కూడా వెళ్ళి చూడాలన్నది మా ప్లానింగు. చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ యొక్క టూరు, ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీకు వీడియోస్ ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను కొత్తగా పెట్టిన ఛానల్ ఇది. నా వీడియోస్ అన్ని చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Finally going to Goa. నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఎంటర్ అవగానే మొత్తం వర్షం స్టార్ట్ అయింది. కుర్రోళ్ళు 400 కిలోమీటర్లు పూర్తి చేసాం మనం ఇప్పుడు దాకా. కరెక్ట్ నల్లమల్ల ఫారెస్ట్ లో ఉన్నాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా జర్నీ? వెరీ గుడ్, సూపర్, ఎంజాయ్, కాకా ఎంజాయ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి మూదట కరెక్ట్గా కర్నూలులో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ డాబా దగ్గర రావడం జరిగింది. మన వాళ్ళంతా చాలా రోజులు అయింది చక్కగా రోటీ తిందామంటే ఇక్కడ డాబాలో ఆగి రోటీ అయితే ఆర్డర్ ఇచ్చాము. వచ్చాక తినేసి ఇక్కడ నుంచి రాయచూరు దగ్గరలోకి వెళ్ళాలన్నది ప్లానింగు. అక్కడికి వెళ్ళి స్టే చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్గా మేమైతే రాయచూరు దగ్గరలోకి రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇవాళ 560 కిలోమీటర్ల దాకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. కర్ణాటక బోర్డర్లో రాయచూరు దగ్గరలో ఇక్కడ ఈ ఒక రాజధాని గ్రాండ్ అనే హోటల్లో అవుతున్నమాట. ఇక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగు
బయలుదేరి ఇంక గోవాకి వెళ్ళిపోయేలాగా ప్లానింగ్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ డే 2 వచ్చి మేము తెలంగాణలో ఉన్నామాట నైటు. అంటే ఐజా అనే ఒక ఏరియా, తెలంగాణ బోర్డర్ అన్నమాట ఇది. ఇక్కడ నైట్ స్టే చేసి ఇప్పుడే మార్నింగ్ టిఫిన్ చేసాము. ఇక్కడైతే టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతున్నాము గోవాకి. జగడా జగడా మైనా టెక్కిల్ జగడా జగడా ఏ తట్ 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 తగ 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 ప్రజెంట్ అయితే కర్ణాటకలోని రాయచూరులోకి ఎంటర్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే గోవా రీచ్ అయిపోయాము. 2 days జర్నీ తర్వాత 1100 కిలోమీటర్ డ్రైవింగ్ తర్వాత ఇప్పుడే గోవాకి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల నుంచి మన ఇండియన్స్కి డ్రీమ్ డెస్టినేషన్ అంటే మన గోవానే. అటువంటి గోవాకి ఈరోజు చేరుకున్నాము. వెరీ గుడ్. రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు చక్కగా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఎలా ఉంది బాలు? వెరీ గుడ్ జర్నీ, వండర్ఫుల్ జర్నీ. ఫైనల్లీ రీచ్ ఎలా గోవా. ఉంది? గోవా అయితే మా వాళ్ళు చాలా బాగా నచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఫైనల్ రీచ్ గోవా. తిరుపతిరావు హాయ్, చాలా అదృష్టంగా భావిస్తున్నాం గోవా రావడం. అంతా ఓంకార్, అంతా ఓంకార్. చాలా బాగుంది. అంతా ఓంకార్ అంటే ఏంటి మావయ్య, డబ్బులని అన్నీ పెట్టుకోమంటావా? తెలుగు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓంకార్ తెలుగు ట్రావెల్. చాలా రాష్ట్రాలు దాటి 1 by 1 జర్నీ 2 days జర్నీ తర్వాత ఫైనల్లీ మేము గోవా రీచ్ అవ్వడం జరిగింది. ఓంకార్ తెలుగు ట్రావెలర్ అనేది ఇంకెక్కడెక్కడికో ఇంకా చాలా రకాలు చాలా ఏరియాస్ చూపిస్తారు. డోంట్ మిస్, అందరూ కూడా వాచ్ చేయండి. ఎందుకంటే కరెక్ట్గా మేము ఆంధ్ర నుంచి బయలుదేరి మధ్యలో రాయలసీమ, తర్వాత తెలంగాణ రాష్ట్రం, తర్వాత మాకు కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, ఫైనల్లీ గోవా. ఈ రూట్లో మేము రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది జర్నీ అయితే. ఇంకా ఫ్రెండ్స్ అయితే మామూలుగా ఉండదు కదా, మీకు తెలిసిందే అంతా. ఇంకా రేపటి నుంచి మాత్రం గోవాలో మా ఎక్స్ప్లోర్ అంతా అద్భుతంగా ఉండబోతుంది. అది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ప్రజెంట్ ఇది గోవాలో ఒక భాగం అన్నమాట. కరెక్ట్గా మనకి పానాజిల్లే రూట్లో ఉంటుంది. ఇక్కడ మనం బాగా గమనించింది ఏంటంటే చాలా చర్చెస్ ఎక్కువగా ఉంటున్నాయి. గోవా అంటేనే చర్చెస్ మనకు తెలుసు ఆల్రెడీ, బట్ మేమైతే మాత్రం చాలా మంచి మంచి చర్చెస్ చాలా అద్భుతంగా అనిపించాయి. ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు నడుచుకుంటూ. ఇది ప్రజెంట్ అయితే మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నటువంటి రోడ్డు. ఇది నేను చెప్పినటువంటి స్మాల్ చర్చ్ రోడ్డుకి మధ్యలో ఉంది.